వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసి నేనేదో కంప్లీట్గా గరికపాటి నరసింహారావు గారికి మద్దతుగా 100% ఆయనది తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నానని పొరపాటు పడకండి. బట్ కొన్ని డాక్యుమెంట్స్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఆయన అన్నటువంటి మాటల్లో తప్పు లేదేమో అని నాకైతే అనిపించింది. అది మాత్రమే చెప్తున్నాను. అలాగే దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత చాలామంది అదే మాట కూడా అంటున్నారు. ఏంటి అనేది చూస్తే గరికపాటి గారు అన్నటువంటి మాట, మిడ్ డే మీల్స్కి సంబంధించి పథకాలు ఎందుకండి, ఎక్కడండి పెట్టడం, ఇదంతా అన్నారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆర్టీఐ అప్లికేషన్ ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్నటువంటి డాక్యుమెంట్స్ని మనం ఒకసారి చెక్ చేస్తే తెలంగాణలో ముఖ్యంగా ఆర్మూర్కి సంబంధించినటువంటి నిజామాబాద్లో ఆర్మూర్ అంకాపూర్, అది చాలా సంపన్న గ్రామంగా పేర్కొన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ ఇవి చూస్తే చాలా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంకాపూర్లో ఉన్నటువంటి కుటుంబాలు 1804, 68%, 1225 కుటుంబాలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఉచిత బియ్యం పొందుతున్నారు వాళ్ళు. అయితే దీంట్లో ఈ గ్రామానికి సంబంధించి పంచాయతీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూసినప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం అంకాపూర్, ఆర్మూరు మండలం, నిజామాబాద్ జిల్లా, సహాయ ప్రజా సమాచార అధికారి భరత్ కుమార్, అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారికి ఇచ్చినటువంటి డీటెయిల్స్ 15/1/2025 సమాచార హక్కు చట్టం 2005 గ్రామ పంచాయతీ అంకాపూర్ ఆర్మూర్కి సంబంధించిన సమాచారం కోసం ఇచ్చినటువంటి వివరాలు 12 అంశములతో కూడిన సమాచారం కోరుతూ ఇచ్చింది. అంకాపూర్లోని కుటుంబాల సంఖ్య 1804, గ్రామంలో ఉన్నటువంటి కార్ల సంఖ్య 300, గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్ల సంఖ్య 30, గ్రామంలో హార్వెస్టర్ సంఖ్య 1, ద్విచక్ర వాహనాలు 800, టీవీ కనెక్షన్ లేని ఇళ్లు 150, గ్రామ పంచాయతీకి వచ్చే ఇంటి పన్ను సంవత్సరానికి 24,73,884, గ్రామంలో 326 మంది విదేశాల్లో ఉన్నారు, 1225 కుటుంబాలు ఉచితంగా సన్న బియ్యం అందుకుంటున్నాయి, 238 మందికి వృద్ధాప్య పింఛన్ వస్తోంది, గ్రామంలో ఇళ్ళు లేని కుటుంబాల సంఖ్య 300, మొత్తం తెల్ల రేషన్ కార్డులు 1115, అంత్యోదయ రేషన్ కార్డులు 101, అన్నపూర్ణ రేషన్ కార్డులు 9. పైన తెలిపిన అంశముల వారీగా తమరు కోరిన సమాచారాన్ని తెలియజేయడమైనది అంటూ వాళ్ళు ఇచ్చారు. కార్డ్స్ ఇష్యూ చేసినటువంటివి స్టేట్ గవర్నమెంట్, అలాగే నేషనల్ సెక్యూరిటీలో వచ్చినటువంటివి చాలా డిఫరెంట్ ఇవి ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసెంబర్ 2016 ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్ 3,50,00,000 టోటల్, మేల్స్ 1,76,00,000, ఫీమేల్ 1,73,00,000. ఈ డీటెయిల్స్ ఈ డేటాతో చూసినప్పుడు పేదరిక ప్రమాణాలు అంటే బిలో పావర్టీ లైన్ అనేటువంటిది డీటెయిల్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ అర్హత లేని వాళ్ళకి సైతం ఉచితంగా లబ్ధి అందుతోంది. అంటే ఇది కేవలం పేదల కోసం పెట్టినటువంటి పథకాలు, కేవలం పేదలకు పెట్టినటువంటి పథకాలు, కానీ అందరికీ అందుతున్నాయి. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది కేవలం ఒక నియోజకవర్గానికి ఒక పంచాయతీకి సంబంధించిన లెక్క మాత్రమే. ఇదే అన్ని పంచాయతీల లెక్కలో ఒక్కసారి తీస్తే మనం అనుకుంటున్నటువంటి పేదలు ఎవరు, పెద్దలు ఎవరు అనేటువంటి లెక్కలు బయటకు వస్తాయి. అట్ ద సేమ్ టైం అసమానతలు, ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి అందకుండా అర్హత లేనటువంటి వాళ్ళందరికీ అందుతోందా అన్నటువంటిది కూడా ఖచ్చితంగా వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ పథకాలు పెంచుకుంటూ పోవడం, మిడ్ డే మీల్స్ అంటే ఇప్పుడు ఈ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి విద్యార్థులకే కదా మిడ్ డే మీల్స్ ప్రవేశపెట్టింది. వాళ్ళకి అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టే కదా ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అందులోనూ పౌష్టికాహార లోపం అనేటువంటిది ఈ లెక్కలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే దేశవ్యాప్తంగాను కూడా అమలు చేసి తీస్తే దాదాపుగా ఇప్పుడు పథకాలు అందుకుంటున్నటువంటి వాళ్ళలో 90% మంది అనర్హులే ఉంటారు. 10% మందికి స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్బంధంగా అయినా సరే ఈ పథకాలు వాళ్ళకి అందాలి. అప్పుడే మొత్తం సమాజం ఈక్వల్ అవుతుంది. కానీ అలా జరగడం లేదు. అందుకే గరికపాటి గారు అన్నది ఈ ఒక్క కంటెక్స్ట్లో నేను సమర్థిస్తాను. అయింది ఏ శోభనం పెళ్లి కొడుకులా ఉంటున్నారు, కేవలం గుడ్డు తినడానికి వస్తారా, గుడ్డు లెక్కలేస్తారా, గుడ్డు బాలేదని కంప్లైంట్ ఇస్తారా, ఇవి అంటే నేను దాన్ని సమర్థించను. కానీ ఆయన అన్నటువంటి పాయింట్ ఈ లెక్కల వల్ల మాత్రమే. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? అలాగే రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి చూస్తే 5.63 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డులు 5.56 లక్షలు, అంటే 98.7%.
రేషన్ కార్డులు. దీంట్లో ఇండివిజువల్ ఇన్కమ్ లెవెల్ తీసుకుంటే మినిమం 4.18 లక్షలుగా ఉంది. ఫుడ్ సెక్యూరిటీ అర్హత 2 లక్షల లోపే ఉంది. వ్యక్తిగత ఆదాయం ఏమో 4.5 లక్షలు దాటుతోంది. ఈ ఫుడ్ సెక్యూరిటీ కౌంట్ దాని ప్రకారం చూసుకుంటే అదేమో 2 లక్షల లోపే ఉంది. ఎఫ్జీజీ ప్రభుత్వం వెంటనే వైట్ రేషన్ కార్డులను మొత్తం అన్నీ కూడా మళ్ళీ చెక్ చేసి తొలగించాలనేటువంటిది ఒక పాయింట్ వస్తుంది. మరి ఇక్కడ ఈ లెక్కలు ఇవన్నీ చూస్తే, లబ్ధిదారుల ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది 54.67 లక్షల కుటుంబాలకి, అంటే దాదాపు 2 కోట్ల మంది పైచిలకు ప్రజలకి ఉచిత బియ్యం కేటాయిస్తుంటే, తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు 105 లక్షలు దాటాయి. అంటే దాదాపు లబ్ధిదారులు 4.2 కోట్లకి పైగా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర జనాభాకి మించి లబ్ధిదారులు ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరికి అందుతోంది? పేదవాళ్ళకి అందుతోందా, పెద్దవాళ్ళకి అందుతోందా? ఇక్కడ ఎవరిని పేదలు అనాలి? ఎవరిని పేదలు అనాలి? మరి ఇలాగే ఏ అర్హత లేనటువంటి వాళ్ళకి కూడా, అసలు అవసరం లేనటువంటి వాళ్ళకి కూడా పథకాలు ఇచ్చుకుంటూ పోతే అది ప్రభుత్వానికి భారం కాదా? ప్రభుత్వానికి భారం కాదా? మళ్ళీ ఆ భారం ఎవరి మీద పడుతుంది? అదేమన్నా ప్రభుత్వం మీద పడుతుందా? మన మీదేగా. రేట్లన్నీ పెరుగుతున్నాయి. ఎవరిస్తున్నారు? మనమేగా. ఎవరికి అసమానతలు వస్తున్నాయి ఇక్కడ? మళ్ళీ మనకే. మరి దీన్ని ఎలాగ ఎరాడికేట్ చేయాలి? ఏ విధంగా చేయాలి? ఇది కేవలం ఒక గ్రామ పంచాయతీకి సంబంధించింది మాత్రమే కాదు. అలాగే క్రైటీరియా, బీపీఎల్ క్రైటీరియా తెలంగాణకు సంబంధించి, అలాగే నేషనల్ లెవెల్ ఇండెక్స్కి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే లేటెస్ట్ దీనికి సంబంధించి బిలో పావర్టీ లైన్ తెలంగాణ బీపీఎల్ క్రైటీరియా ప్రైమరీలీ రిలే ఆన్ వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 ఉండాలి రూరల్ అయితే. అర్బన్లో అయితే 2 లక్షలు మాత్రమే ఉండాలి. మరి ఇన్ని రేషన్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చేసాయి? ఫుడ్ సేఫ్టీ అనేది ఎవరికి ఉండాలి? ఇన్ని కోట్ల మందికి రేషన్ కార్డులు, ఇన్ని కోట్ల మందికి పథకాలు, ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక్కడ పేదలు అని ఎవరిని పిలవాలి? ఇప్పుడు యావరేజ్ ఇన్కమ్ లెవెల్ తీసుకున్నా, ఏం చేసినా అన్నీ కూడా పెరుగుతూ వెళ్ళాయి. కానీ పేదరికం ఉంది. ఎందుకంటే అర్హులైనటువంటి వాళ్ళకి పథకాలు అందడం లేదు కాబట్టి. మరి అర్హత లేనటువంటి వాళ్ళకి ఇస్తూ అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వకపోవడం వల్లే కదా ఈ బడ్జెట్లు పెరగడాలు, లేదంటే ఈ స్కీములన్నీ పెంచుకుంటూ పోవడాలు. అంటే ఇక్కడ సన్న బియ్యం వాళ్ళకి ఇచ్చి, మిడ్ డే మీల్స్ స్కూల్కి తీసుకొచ్చి పిల్లలకి పెట్టించి అన్నీ చేసుకుంటూ వెళ్తే నిజంగా పౌష్టికాహార లోపం ఉన్నటువంటి వాళ్ళకి అందకుండా సంవత్సరానికి 3,000 మంది పైగా చనిపోతున్నారు అన్నటువంటి ఇది కూడా వస్తుంది కదా. దాన్ని కూడా కట్ చేయాలి కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సంవత్సరానికి 3,000 లేదా 30,000 అనేది కౌంట్ ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి. స్టాటిస్టిక్స్ ప్రజెంట్ అవైలబుల్ లేవు కాబట్టి. మరి అప్పుడు గరికపాటి వారు అన్నటువంటి మాటల్లో తప్పే ఉంది. ఆ వచ్చేవాడు ఎవడో వింటాడు, మళ్ళీగో ఈ రేషన్ కార్డులో అర్హత లేకుండా పొందినటువంటి పిల్లాడో పిల్ల ఉంటుంది, వచ్చి అక్కడ ఉన్నటువంటి గుడ్డు, ఇది గుడ్డు ఉడకలేదు, ఇది గుడ్డు అవ్వలేదు, మళ్ళీ ఇంట్లో తినడానికి ఉన్నప్పుడు మళ్ళీ స్కూల్లో పెట్టాల్సింది అదే కావాలా? వేరే వాళ్ళకి అర్హత లేనటువంటి వాళ్ళకి అందకుండా. ఇది అందులో ఉన్నటువంటి అంతరార్థం అని ఇవి చూసిన తర్వాత మాత్రమే నాకు అనిపించింది తప్ప నేనేమి 100% సమర్థించకూడదు అన్న దాని మీద నేను బేసిస్ చేసుకోవట్లేదు. బట్ ఈ డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత అయితే తెలంగాణ పేద రాష్ట్రం అను ఇంకోటని ఎవరన్నారు? తెలంగాణ ధనిక రాష్ట్రం. అలాగే భారతదేశం పేద దేశం ఎందుకైంది? పేదది కాదు. భారతదేశం పేదది కాదు. పేదలు కొంతమందే ఉన్నారు. బట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం పేదలు కోట్లలో ఉండిపోయారు. కొన్ని కోట్లలో ఉండిపోయారు పేదలు. మరి ఎలా? ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి ఇప్పుడు కట్టించేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇంకోటి ప్రతి సంవత్సరం పేదలు పెరుగుతూనే ఉన్నారు, రేషన్ కార్డులు పెరుగుతూనే ఉన్నాయి, బడ్జెట్లు పెరుగుతూనే ఉన్నాయి, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, సామాన్యుడి బతుకు దుర్భరం అయిపోతూనే ఉంది. మధ్యతరగతి వాడు, ఏ అర్హత లేనటువంటి వాడికి అసలు రేషన్ కార్డు ఉంటుందో ఉండదో తెలియదు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే రేషన్ కార్డు మీకు రాదమ్మా, మీరు మిడిల్ క్లాస్లో ఉన్నారు, మీరు ఇదిగో ఇలాగా, మీకు రావు. ఏ క్రైటీరియా చెప్పాలండి? ఏం మాట్లాడాలి దాని మీద? ఇది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. బట్ డెఫినెట్గా ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్. ఇది చర్చ జరగాలి. చర్చ జరగడం మాత్రమే కాదు, దీనికి ఒక పరిష్కారం కూడా కావాలి, సంస్కరణలు కూడా కావాలి. ఖచ్చితంగా అవసరం ఉన్నవాడికి మాత్రమే, అందుబాటులో లేనటువంటి వాళ్ళకి మాత్రమే పథకాలు అందాలి. అప్పుడు అసలైనటువంటి ఓటింగ్ పడుతుంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం, అర్హత లేనటువంటి వాళ్ళు కూడా ఇచ్చుకుంటూ పోతాం, ఈ పథకాలన్నీ మీకే ఏం పర్వాలేదు తీసుకోండి అంటే అడుక్కు తినమే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.